బతుకమ్మ సంబరం నవజీవనానికి సంకేతం, నవ వసంతానికి నాంది, నవ చైతన్యానికి ప్రతీక. తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఆడపడుచుల ఆడంబరపు పండుగగా బతుకమ్మ పర్వదినం ఆద్యంతం అలరిస్తుంది. లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడుతారు, బతుకమ్మ పాటలు పాడతారు. యునైటెడ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో జరిగిన వేడుకలు అంబరాన్ని తాకాయి. తెలంగాణలో చారిత్రక పండుగల్లో బతుకమ్మ ఒకటి. తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తప్పనిసరిగా ఊళ్లకు తరలివస్తారు. సంప్రదాయానికి పెద్దపీట వేస్తారు. ఇక విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా తమ ఆచారాన్ని మరింత ఇనుమడింపజేశారు. బతుకమ్మ ఫెస్ట్ పేరిట న్యూజెర్సీలో యునైటెడ్ తెలుగు అసోసియేషన్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక కన్నుల పండుగగా సాగింది. మజ్దా గ్రూప్ కమ్యూనిటీలో ఉన్న తెలుగు మహిళలంతా కలిసి ఐక్యంగా బతుకమ్మ పండుగను ఆవిష్కరించారు, అలరింపచేశారు. న్యూజెర్సీలోని యునైటెడ్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, దత్తారెడ్డి, నవీన్ రెడ్డి, భగవాన్ రెడ్డి, స్వచ్ఛందర్తో పాటు మజ్జా గ్రూప్ కమ్యూనిటీకి చెందిన కృపాలి, శిల్ప, అరుణ, కవిత, శైలజ, సంజనలు తెలంగాణ ఆడపడుచులు ఆడుతూ పాడుతూ తమ జానపద సాహిత్యాన్ని జోడించి ఆబాల గోపాలాన్ని అలరించే బతుకమ్మ పండుగకు ప్రాణం పోశారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే పల్లెపడుచులకు, ముఖ్యంగా పిల్లల నుంచి మధ్య వయస్కుల వరకు చేసే సందడేంటో రుచి చూపించారు. పొద్దునే లేచి గునుగు పూల కోసం, తంగేడు పూల కోసం పోటీపడే సన్నివేశాలను, గుంపులుగా అడవుల్లోకి వెళ్లే ఆసక్తికరమైన విశేషాలను తెలుగు ఎన్ఆర్ఐలతో కలిసి పంచుకున్నారు, ఆనందాన్ని పెంచుకున్నారు. So we wanted to raise some funds for the Morris Memorial Hospital. So we also set up the I already know. ఇలా అందరం కలిసి తెలుగు వాళ్ళని కలిసి బతుకమ్మ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. ఇండియాలో చేసుకునే రోజులన్నీ గుర్తొస్తున్నాయి. చాలా నాస్టాల్జిక్గా, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యూజువల్గా ఇండియాలో మగవాళ్ళే పెద్ద బతుకమ్మలు చేస్తారు. వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆడవాళ్ళు ఆడుకున్న తర్వాత మళ్ళీ కలిపి వాళ్ళని బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణలోనూ విదేశాల్లో ఉన్న తెలుగు మహిళల్లోనూ ఒక్కటే హడావిడి. సాయంత్రం కాగానే ఆడపడుచులంతా ఒక్కటవుతారు. అందంగా ముస్తాబై బతుకమ్మ ఆటకు బయలుదేరుతారు. బతుకమ్మను ఒక చేత్తో పట్టుకుని మరో చేతిలో ప్రసాదాలు పట్టుకుని వయ్యారంగా నడుస్తూ ఒకరినొకరు చేతులు పట్టుకుని తిరుగుతూ పద విన్యాసంలో బతుకమ్మ ఆటాడుతారు. ఉయ్యాలో అంటూ హుషారెత్తిస్తారు. Uyyalo,
తెలంగాణకు, ముఖ్యంగా తెలంగాణ మహిళలకు బతుకమ్మ ప్రత్యేకమైన పండుగ. అక్కడి సంస్కృతికి ప్రతీక ఈ పండుగ. వర్షాకాలపు చివర్లో, శీతాకాలపు తొలి రోజుల్లో వచ్చే బతుకమ్మ పండుగలో నవవిధ పుష్పాలంకరణ, నవవిధ భక్తికి మూలంగా చెబుతారు. నవజీవనానికి సంకేతంగా, నవ వసంతానికి నాందిగా, నవ చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే వివిధ జాతుల పూలు సమైక్యతతో ఉన్నట్లే మానవులంతా కలిసి ఉండాలని ప్రబోధించే పండుగగా బతుకమ్మ పర్వదినాన్ని వేడుకగా జరుపుకుంటారు. పూల మధ్యలో కొలువుదీరిన గౌరమ్మే బతుకమ్మగా ఆరాధిస్తారు తెలంగాణ మహిళలు. ఆ తల్లే శ్రీ మహాలక్ష్మి అవతారమన్నది అక్కడి ప్రజల విశ్వాసం. తంగేడు పువ్వంటే గౌరమ్మకు ఇష్టమని, గౌరీ పూజకు తప్పక తంగేడు పువ్వును వాడాలన్న ఆనవాయితీని ఆచరించి పాటిస్తారు. కొద్దిగా పసుపు తీసుకుని దాన్ని నీళ్లతో తడిపి 4 వేళ్లతో ముద్దగా చేసి నిలబెట్టి పసుపు కుంకుమలు అద్ది పసుపు గౌరమ్మ మీద వేస్తారు. ఆ గౌరమ్మే బతుకమ్మ అని, బతుకమ్మే గౌరమ్మ అని పూజిస్తారు, అర్చిస్తారు, ఆరాధిస్తారు. బతుకమ్మను పూజిస్తే ఆడవాళ్లకు ఆరోగ్యమని, కోరిన కోరికలు ఫలిస్తాయని, ఆయుష్షు సకల సంపదలు పెరిగి ముత్తైదువులుగా ఉంటారని తెలంగాణ పల్లెల్లో, ఆ ప్రాంత ప్రజల్లో నమ్మకం. ఇక బతుకమ్మను పేర్చటం అంత సులువేమీ కాదు. పట్టుకుంటే తునిగిపోయే తంగేడు పువ్వులను ఒద్దికగా పేర్చుకుంటూ బతుకమ్మను చెయ్యాలంటే ఎంతో ఓపిక, నైపుణ్యం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా కష్టపడి పేర్చిన బతుకమ్మ క్షణంలో చెదిరిపోతుంది. అందుకే బతుకమ్మను పేర్చటం కూడా ఒక కళే. ఇది పల్లెపడుచుల పండుగ, తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ వేడుక. అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాల వెనుక దాగి ఉన్న విజ్ఞాన విషయాలు మనిషిని ఆరోగ్యంగా చేస్తాయని, అంటువ్యాధులు ప్రబలకుండా ఈ ఆయుర్వేద సూత్రాలు కాపాడుతాయని విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అంటూ నిండు గుండెతో దీవించి ఆరాధించడమే బతుకమ్మగా పేరుగాంచింది. ఇప్పుడైతే అన్ని వర్గాల ప్రజలు బతుకమ్మను ఆడుతున్నారు. మరి గతంలో కూడా బతుకమ్మ అందరి బతుకమ్మేనా? బతుకమ్మకు పూలకు సంబంధం ఏంటి? ఏమిటంటే బతుకమ్మ వెల్లి విరిసిన పూల సంబరం, నడిచొచ్చే పూవనం. అందరూ ఎలా 1 2 1 2 కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కష్టం